అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. రెండోది ఇంకా పార్టీలు ఉండండి, రంజిత్ రెడ్డి ఎవరికి తెలుసా అండి, కోళ్ల దాన అమ్మేది. అది కాకపోతే ఇంకోటి ఆ కోళ్ల దాన సప్లై చేసి వాళ్ళ భూములు గుంజుకున్నాడు. బండ్ల గణేష్ లాంటి వాడు భూములు 100 ఎకరాలు గుంజుకున్నాడు. చెప్తా ఉన్నా నేను. ఈయన చరిత్ర ఇది. ఇలా ఈయన దేవురండి కరీంనగర్లో పుట్టుడు బతకనికి వచ్చింది వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి చేవెళ్ళకి పోయిండు. అట్లాంటి వ్యక్తిని నోవే కన్సర్న్ విత్ చేవెళ్ళే, ఊరు కాదు, పల్లె కాదు, పుట్టింది కాదు, ముత్తాత కాదు, తాత కాదు, అలా నాయనమ్మది చేవెళ్ళే కాదు, ఆయన్ని ఇలా గెలిపించి ఎంపీ చేసి ప్రభుత్వం ద్వారా ఎన్ని రకాల లబ్ధి పొంది ప్రభుత్వంని మా దగ్గర అవినీతి కుంపటి వేసి ఇక్కడ పేరు మాకు చెడ్డ పేరు తీసుకొచ్చి మక్కల కుంభకోణం అన్నాడు. ఆ కుంభకోణం చేసి ఆయన ఇలా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు చీదరించుకుంటారండి. 3వ ప్లేస్ వస్తున్నాడు రంజిత్ రెడ్డి గారు. 3వ ప్లేస్ వస్తున్నాడు. కడియం శ్రీహరి గారికి ఏం తక్కువ చేశామండి? కడియం శ్రీహరికి ఏం తక్కువ చేశాం? 2 సార్లు ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీ, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డే కావ్యకు టికెట్ ఇచ్చాం. కేకే గారికి ఏం తక్కువ చేశామండి? బొంతు రామన్న గారికి ఏం తక్కువ చేశాం? మొదటి మేయర్, కేకేఆర్ కూతురు మేయర్, విప్లవ్ చైర్మన్ ఇచ్చాం. ఈయనకు సెక్రటరీ జనరల్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూర్చున్న పదవి పక్కన వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి. మహేందర్ రెడ్డి 2 సార్ల మంత్రి. ఎందుకు పవర్ బ్లోకులు అంటే కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో, టీడీపీ ఉంటే కడియం శ్రీహరి అక్కడ మినిస్టర్, మళ్ళా టీఆర్ఎస్ వస్తే ఇక్కడ డిప్యూటీ సీఎం, మళ్ళా కాంగ్రెస్ పోతే అక్కడ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు. రంజిత్ రెడ్డి ఇలా ఇప్పుడు అవినీతి చేయకపోతే, అక్రమ సంపాదన లేకపోతే, భూ కబ్జాలు లేకపోతే, భూములలో ప్రాబ్లమ్స్ లేకపోతే వీళ్ళు కాంగ్రెస్లో పోయి క్యూ ఎందుకు పడతారండి? ఎవడు పిలిచాడు వీళ్ళని? రేవంత్ రెడ్డి అసలు ఇన్విటేషన్ ఇవ్వలేడు వీళ్ళకి. బలవంతంగా మా ఇంటికి రా సార్ అని చెప్పి పిలిపించుకొని ఇంట్లో కూర్చుండబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నట్టించి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు వినాలి. ఒక్క నిమిషం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, ఇంట్లో ఉంచేటోళ్ళు, అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసేటోళ్ళు రేపు పొద్దున రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు కూడా తీసుకున్నారు అనేది ఒక పాయింట్. అనుభవం వచ్చింది కదా, అనుభవం వచ్చింది కదా మాకు. ఇప్పుడు కాదు, మోసగాళ్ళండి. ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈ రేవంత్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ ద చీటర్. చేవేళ్ళ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఓడించడం మీరు అందరు చూసిర్రు. ఇయ్యల్ల మళ్ళీ అదే పరిస్థితి. ఇయ్యల్ల టికెట్ ప్రకటించిన తర్వాత అత్యంత విశ్వాసఘాతకుడు అండి. దేవుడు లాంటి కేసీఆర్ కు మోసం చేస్తాడా అండి రేవంత్ రెడ్డి గారు? రంజిత్ రెడ్డి గారు దేవుడు లాంటి కేసీఆర్ కు మోసం చేస్తారండి. కడియం శ్రీహరి గారు నిన్నటి దాకా ఉండి ఇన్ని పదవులు అనుభవించి మా ముఖ్యమంత్రి గారిని మోసం చేస్తారా మా కేసీఆర్ గారిని? రైట్. ఇప్పుడు వాళ్ళు మోసాలు చేశారని మీరు అడిచి గీ పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం లేదు, ఒకటో పాయింట్. రెండోది, చేసినందుకు దమ్ముంటే కడియం శ్రీహరి గారు రిజైన్ చేసిపోవాలా, రేపు బై ఎలక్షన్ కోరుకోవాలా, ఎన్నికలు రావాలి, చెల్లా వెంకట్రావు దగ్గర రావాలి, దానం నాయన దగ్గర బై ఎలక్షన్లకు గెలుమని. ఇలా 6 గ్యారంటీలు, 420 గ్యారంటీలు, 420 ఉన్నాయంటున్నారు కదా, 420 పథకాలు, 5 గ్యారంటీ, 25 గ్యారంటీ అన్నారు కదా, 5 న్యాయ ఇవి ఉన్నాయి కదా. దమ్ముంటే రిజైన్ చేసి రమ్మని చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు దానం నాగేందర్ గారు వెళ్ళిపోయారని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరి వెళ్ళిపోయారని వినండి. దానం నాగేందర్ జీవన్ రెడ్డి గారు వినాలి. మీరు ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. ఇది ప్రెస్ మీట్ కాదు. ఒక్క నిమిషం వినండి. నేను అడిగేది వినాలి కదా. చెప్పండి. దానం నాగేందర్ దగ్గర మీకు ఎవరు అభ్యర్థి? మన్నె గోవర్ధన్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఎవరండి? బాల్క సుమన్ ఎవరండి? ఎవరండి? క్రాంతి మీ జర్నలిస్టు. ఒక ముఖ్యమంత్రి తయారు చేసిన నేతలు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బీఆర్ఎస్ పార్టీ ఉత్పత్తి కేంద్రం. ఇక్కడ నాయకులను తయారు చేస్తాం. నువ్వు వస్తే నీకు కూడా ఒక దగ్గర ఎమ్మెల్యే ఇచ్చి నిన్ను గెలిపించుకుంటాం. వినండి ఒక్క నిమిషం. ఆడ మన్నె గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టి దానం నాగేందర్ తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. కడియం శ్రీహరి పాపం సిరిసిల్ల రాజయ్య ఆయన ఉద్యమంలో పార్టీకి రాజీనామా చేసి మీ దగ్గరికి వస్తే ఆయనను పక్కన పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. అంతకుముందు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినే ఆయనను పక్కన పెట్టి కడియం శ్రీహరికే ఇచ్చారు. అప్పుడు ఇలా నెత్తి మీద ఎత్తుకుంది మీరు కాదా? జూపల్లి కృష్ణారావు ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి. అక్కడ ఎవరికి హర్షవర్ధన్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు. అట్లా 12 మందిని తెచ్చిపెట్టుకోవడం కదా మీ పార్టీ రావడానికి కారణం. ఇప్పుడు కళ్యాణ్ గారు మేము తెచ్చిపెట్టుకున్నాం. నిన్న కాక మొన్న అండి మహేందర్ రెడ్డి గారు
తీసుకుపోయింది రంజిత్ రెడ్డిని అక్కడ పోయాడు. పోయారు. మా రంజిత్ మహేందర్ రెడ్డి సొంత ఊరు, వాళ్ళ భార్య అక్కడ జడ్పీ చైర్మన్, వాళ్ళ ఖాందాన్ ఫ్యామిలీ. ఇందిరారెడ్డి నుంచి వాళ్ళు బావలు బామర్దులు అల్లులు అక్కలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎంపీడీసీలు ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి కూడా వాళ్ళ వాళ్ళు ఉన్నారు. ఉండండి, వాళ్ళ తమ్ముడు నరేందర్ కొడంగల్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఈయన అక్కడ పోయి ఈ రంజిత్ రెడ్డి మళ్ళా వాళ్ళని మోసం చేసి మల్కాజ్గిరికి పంపించిండు. ఉన్న ఊర్ల నుంచి ఊరు కాని ఊరోడు వచ్చి పల్లె కాని పల్లెడు వచ్చి వాళ్ళకు కూడా మోసం చేసి వాళ్ళ క్లాస్మేట్ అంటారు, మా సీనియర్ అంటాడు. పాపం మా మహేందర్ రెడ్డిని ఇక్కడ సంబంధం లేదు దగ్గర మల్కాజ్గిరిలో పోయి ఆయన ఇతరానోడు బాయిలో పడ్డాడు, వాడు పోయిండు వీడు పోయినట్టు ఇద్దరు ఓడిపోతారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, వదిలేద్దాం కానీ